యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇప్పుడు నీకు సంతోషమా అమ్మా? మాటిచ్చింది నా కొడుకు, ఇంకా నమ్మకం లేకుండా ఎలా ఉంటుంది? క్షమించండి మావయ్య గారు, నాకెప్పుడో మీ మీద నమ్మకమే, కానీ మనసులో ఒక భయం ఉంటుంది కదా, అదే మాట్లాడిస్తోంది. లేదమ్మా, నువ్వలా మాట్లాడడంలో తప్పు లేదు. నీ స్థానంలో ఎవరున్నా అలాగే మాట్లాడతారు. భగవంతుడా, ఎందుకు నాకీ పరిస్థితి కలిగించావు? ఎవరు ఎన్ని మాటలన్నా, ఎన్ని అవమానాలు ఎదురైనా ఆయన నాకు దూరం కారు అన్న నమ్మకంతోనే అన్ని భరిస్తూ ఓపిక ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఈ రోజుతో ఆ ఎదురు చూపుకి కూడా ముగింపు పలికిస్తున్నావా? నా తలరాత ఎంతేనా? అయ్యో, అమ్మా, అమ్మాయి అబ్బాయి బట్టలు మార్చుకొని వస్తే ఉంగరాలు తొడిగించి దండలు మార్పిస్తాను. ఇది జరిగితే సగం పెళ్లి అయిపోయినట్టే. దశరథ రామయ్య గారిచ్చిన మాట నిజం చేసినట్టు అవుతుంది. వెళ్దామా అమ్మా? పదండి బాబు గారు. విన్నాక కూడా నేనెందుకు బతికున్నాను? నా బావ జీవితంలో లేని ఈ జీవితం నాకెందుకు? అసలు నన్నెందుకు కాపాడావు బావా? వైశాలిని అనుకుని వదిలేసుంటే ఉరి తీసుండేవారు కదా, ఎందుకు కాపాడావు? ఎందుకు ఇప్పుడు నన్ను ఈ నరకంలో పెడుతున్నావు? చెయ్యొదలు. వదులుతాగానే ముందు చెప్పేది విను. వదులుతావా? చంపు పగలగొట్టునా? సరిపోయింది. పేరుకే రాజు రాణి, కానీ చేయి పట్టుకునే స్వాతంత్రం కూడా లేదు. అయినా నేనేదో వేరే ఉద్దేశంతో చేయి పట్టుకుని లాగలేదు. మాట్లాడదామని పిలిచాను, అది కూడా తప్పేనా? పిలిచే టైం తప్పు. అలేఖ్యని రెడీ చెయ్యాలి. వేరే వాళ్ళు ఉన్నారులే గాని ఆగు. ఏమో అనుకున్నా గాని అలేఖ్య సూపర్ కదా. పెద్దనాన్నే ఒట్టేసి మరీ చెప్పేలా చేసింది చూడు. ఇకంతా అయిపోయినట్టే కదా? ఏంటి అయిపోయినట్టు? అదే దేవాంశ్ అలేఖ్యల పెళ్ళి అయిపోయినట్టు, తర్వాత నేను రాజ్యాధిపతి అయిపోయినట్టు. ఆ తర్వాత ఆపు.
నీ పగటి కలలు కట్టిబెట్టు. హాలు లేదు, సూలు లేదు, ఇంకేదో కావాలన్నాడట నీలాంటోడే. ఇంకేం కావాలి? పెదనాన్న మాటిచ్చారు, పెళ్ళి అయిపోయినట్టే కదా. అయిపోయినట్టే అనడానికి అవ్వడానికి చాలా తేడా ఉంది. మంత్రాల సాక్షిగా నీ చెయ్యి వదల్ను అని ఒట్టేసి మరీ వైదేహి చెయ్యి పట్టుకున్నాడా దేవాంశ్? పట్టుకునే ఉన్నాడా? లేదు కదా. ఇక్కడ దేవాంశ్ అలేఖ్యతో నిశ్చితార్థానికి రెడీ అవుతుంటే అక్కడ కింద వైదేహి ఏడుస్తూ కూర్చుంది. కాబట్టి ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేదు. కాసేపట్లో నిశ్చితార్థం అయిపోతుంది కదా, ఇంకా నీ అనుమానం ఏంటి? పూర్తవుతుంది ఎప్పుడు? దేవాంశ్ అలేఖ్య వేలికి ఉంగరం తొడిగినప్పుడు. తొడుగుతాడు, ఉంగరాలు కూడా వచ్చేసాయి కదా. అలాగే ఆ వైదేహి కూడా తిరిగొచ్చింది. దాని ఛాలెంజ్ విన్నావు కదా. దేవాంశ్ అలేఖ్య వేలికి ఉంగరం తొడిగితే శాశ్వతంగా వైశాలిగానే బ్రతుకుతాను, వైశాలిగానే చస్తాను అంది. అయితే ఈ నిశ్చితార్థం అవగానే చేస్తుంది అంటే అంత ఛాలెంజ్ చేసి కూడా కళ్ళెదురుగా రింగులు మార్చుకుంటే మూసుకుని చూస్తూ కూర్చోడానికి అదేవన్నా చేతకందనుకున్నావా వైదేహి? ఎలాగైనా అనుకున్నది సాధించాలనే చూస్తుంది. దానికి తోడు వాళ్ళ ప్రేమ ఏదైనా సాధించే బలాన్నిస్తుంది. అందుకే ఈ నిశ్చితార్థం జరగాలంటే వైదేహి ఇక్కడ ఉండకూడదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? రాత్రేదో మాయం చేస్తానన్నావు కదా, ఇప్పుడు చేయగలవా? చెయ్యగలవా? రాత్రి వద్దన్నావు, లేదంటే ఈ పాటికే అది లేకుండా పోయేది. ఏదేమైనా ఇప్పుడు ఒప్పుకున్నావు కదా, వైదేహిని పైకి పంపిస్తా. నువ్వు ప్రశాంతంగా ఉండు. పగిలింది గాజే అనుకున్నా, కానీ మన జీవితాలని ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది వైదేహి. పగిలిన మన జీవితాల్ని నీ మనసుతో అతికిస్తావనుకున్నాను బావా, కానీ నీ మనసులోంచే తీసేస్తావని ఊహించలేదు. ఎందుకు బావా, ఎందుకు నన్నిలా ఒంటరిని చేసేశావు? ఎందుకు? నన్ను ఎలా ఒంటరిని చేస్తున్నారో చూడు వైదేహి. నువ్వు నాకు దూరం అయిపోయావనుకుని నన్ను వేరొక మనిషికి దగ్గర చేస్తూ నన్నెలా ఒంటరిని చేస్తున్నారో చూడు. మన మధ్య దూరాన్ని ఎలా పెంచుతున్నారో చూడు. మన మధ్య ఈ దూరం నా చావుతోనైనా దగ్గరవుతుందా బాబా? అప్పుడైనా గుర్తిస్తావా నేనే నీ వైదేహినని? అయితే నా చావుని వెతుక్కుంటూ వెళ్తా. మనిషిగా నీకు దూరంగా బతకలేను. గాలిలోనైనా కలిసి నీ ఊపిరినే నేల కలుస్తాను బాబా. నాలో ఊపిరి ఉన్నంత వరకు నన్ను దూరం చేసే దేన్ని గెలవనివ్వను. గెలిస్తే ఈ ఊపిరే ఉండదు వైదేహి. వెళ్ళిపోతోంది ప్రాణమే, కనబడుతోంది శూన్యమే, వదిలనుతోంది గాయమే, కన్నీటి జ్ఞాపకమే, వెలివేసింది కాలమే, ఉరి తీసింది ప్రేమనే, ఉసిరేసింది మౌనమే,
ఒంటరినై మిగిలానే కనబడవా కనబడవా కన్నీరై మిగిలడతావా చిరునవ్వై ఎదురొచ్చి చితిలోకే నడతావా కనబడవా కనబడవా శిథిలం చేసి పోతావా గుండెను కోసే కథ నువ్వై కడదాకా వస్తావా కట్టు దేవాంశ్. దేని మొహానికి ఫ్లవర్ కావాలా? ఇది దేనికి సంకేతం? వైదేహి నాకు దూరం అవుతుందనడానిక, లేక దూరం చేస్తున్నారనడానిక? రోజుకో పువ్వు పూస్తుందో లేదో తెలియదు కానీ ఈ మొక్కకి పూచే ప్రతి పువ్వు నీ జడకే చేరుతుంది. అవునా బావా? అవును. నువ్వు నా వైదేహివే, సందేహం లేదు. నువ్వే నా వైదేహివి. ఎందుకంటే అది వైదేహికి చెందాల్సింది. నీ దగ్గరకు చేరిందంటే నువ్వే నా వైదేహివి. వస్తున్నాను వైదేహి, నీ దగ్గరికి వస్తున్నాను. ఈ రాలిన పువ్వుకి నీకు తేడా లేదు వైదేహి. రెండింటికి గతమే, భవిష్యత్తు లేదు. లేదు. దేవాంశ్, 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 దేవాంశ్. వైదేహి, అణు అణువును మీటే మమతల మౌనం పద పదమంటే నిలవదు ప్రాణం ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం గాల్లో మునిగిన చివురుకు చల్లని తన చెయ్యి అందించి స్నేహాలతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో నిద్దురపోయిన రంగులు అన్నీ రప్పించి మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే జన్మంతా నీ అడుగుల్లో అడుగులు కలిపే కథ ఉంటే నడకల్లో
తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా నీ తలపులతో ఎర్రబడే కన్నులు ఉంటే ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతి ఎదురవదా నువ్వు చెప్పేది నిజం వైదేహి. నువ్వు ఎంత చెప్పినా మొత్తుకున్నా వినిపించుకోలేదు. కానీ నువ్వు చెప్పేది నిజం. నువ్వే నా వైదేహివి. నువ్వే నన్ను గుర్తించాలి బావా. నువ్వు గుర్తిస్తేనే మన ప్రేమ బ్రతుకుతుంది అన్నావు కదా. గుర్తించాను. నువ్వే వైదేహివని, నువ్వే నా ప్రాణమని గుర్తించాను. అమ్మా, తనే నా వైదేహి. అలేఖ్య, తను నా వైదేహి. నాన్న, నా వైదేహి నాన్న. ఇందు, నా వైదేహి. ఇందు, ఏమైందిరా నీకు? ఏదో అయ్యింది బామ్మ. మళ్ళీ వైదేహి అని ఏదేదో అంటున్నాడు. తను వైదేహి ఏంటి దేవాంశ్? ఏమైంది నీకు? అవును, ఏదో అయింది. కానీ ఇప్పుడు కాదు. ఇంతకు ముందు ఏదో అయ్యింది. ఏదో మాయ కమ్మేసింది. ఇదిగో ఇప్పుడే ఆ మాయ తొలగిపోయింది. నిజమేంటో తెలుసుకున్నాను. తనే నా వైదేహి. తనే నా ప్రాణం. దేవాంశ్, తను వైదేహేంటి? వైశాలి అని ఇప్పటి వరకు తనతో పోరాడి మళ్ళీ ఇప్పుడు వైదేహి అని పొరపాటు పడుతున్నావా? లేదమ్మా, ఇంతవరకు పొరపాటు పడ్డాను. సాక్ష్యాలు, ఆధారాలు, రుజువులు, కేసులు అని మనసుని కాకుండా కళ్ళని నమ్మి పొరపాటు పడ్డాను. కళ్ళెదురుగా వైదేహి ఉన్నా గుర్తించలేకపోతే ఇప్పుడు మనసు మాట వింటే తెలుస్తుందమ్మా, తనే నా వైదేహి అని.
అది కాదు మనవడా. ఇందు ఏం చేసినా నా సంతోషం కోసమే అన్నావు కదా. నేను సంతోషంగా ఉంటే 100 కాదు 101 పుట్టినరోజులు జరుపుకుంటానన్నావు కదా. ఇదిగో నా సంతోషం. ఇన్నాళ్ళు నాకు దూరమైన సంతోషం కాదు, ఇన్నాళ్ళు నేను దూరంగా పెట్టిన సంతోషం ఇప్పుడు నా దగ్గరే ఉంది. అది కాదు నాన్న. అలేఖ్య ఎంత తెలివైందో తెలుసు కదా. నువ్వు వైదేహి కాదన్నా తనే వైదేహి ఏమో అన్న కోణంలో ఆలోచించింది. మనందరం వద్దన్నా ఈ ఇంట్లో ఉండే అవకాశం ఇచ్చింది. కానీ చివరికి తను వైదేహి కాదు అని రుజువైంది కదా. ఎప్పటి వరకు కాదని నువ్వే ఇప్పుడు తనే వైదేహి అంటున్నావేంటి?